లెట్స్ వాచ్. గత 13 ఏళ్లుగా కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం కీలక దశకు చేరుకుంది. వారం రోజుల నుంచి తిరుగుబాటుదారులు ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ రాజధాని డమస్కస్ ను హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం రాజధాని శివారు ప్రాంతాలు తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లాయి. దీంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తిరుగుబాటుదారులు వెల్లడిస్తూ నిరంకుశ పాలన నుంచి సిరియా విముక్తి పొందిందని ప్రకటించారు. ఇదే సమయంలో అసద్ తండ్రి సిరియా మాజీ అధ్యక్షుడు హఫేజ్ అల్ అసద్ విగ్రహాలను పెకలించి రోడ్లపై ఈడ్చుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డమస్కస్ నగరంలోని ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు సాయుధ తిరుగుబాటుదారులకు స్వాగతం పలుకుతున్నారు. దేశం విడిచి పారిపోయిన అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా చేరుకున్నారు. ప్రస్తుతం మాస్కోలో ఉన్నారు. ఆయనకు ఇన్నేళ్లు అండగా ఉన్న రష్యా, ఇరాన్ తాజా పరిణామాలపై స్పందించాయి. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియా వీడారని మాస్కో తెలిపింది. ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచించింది. అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రష్యా, ఇరాన్ బాగా బలహీనపడ్డాయని పేర్కొన్నారు. అసద్ను ఆదుకునే పరిస్థితుల్లో మాస్కో లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇదే అదునుగా గోలెన్ హైట్స్ బఫర్ జోన్ను ఇజ్రాయెల్ సైన్యం తన వశం చేసుకుంది. తాజా పరిణామాలపై సిరియా ప్రధానమంత్రి మహమ్మద్ గజీ జలీలీ స్పందించారు. ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు తాము సిద్ధమంటూ వీడియో సందేశం విడుదల చేశారు. తాను స్వదేశంలోనే ఉన్నానన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని తిరుగుబాటుదారులకు విజ్ఞప్తి చేశారు. డమస్కస్ లో కాల్పులు జరపరాదని తమ దళాలను హెచ్డిఎస్ నేత అబూ మహమ్మద్ అల్ జలానీ ఆదేశించారు. అధికార బదిలీ జరిగేదాకా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని చెప్పారు. అసద్ వెళ్లిపోయాక డమస్కస్ లోని అధ్యక్ష భవనంలోకి జనం భారీగా చొరబడ్డారు. విలాసవంతమైన 6 అంతస్తుల ఆ భవనంలో కలియతిరిగారు. ప్లేట్లు, ఫర్నిచర్ ఇలా చేతికి దొరికింది తీసుకుని వెళ్లిపోయారు. పోలీస్ అధికారులు, సైనికులు తమ స్థావరాలను విడిచి వెళ్లారు. మరోవైపు గత కొన్నేళ్లలో లెబనాన్ కు వలస వెళ్లిన అనేక మంది సిరియన్లు తిరిగి స్వదేశీ బాట పడుతున్నారు. తిరుగుబాటు దళాలతో చర్చల తర్వాతే అసద్ సిరియా వీడారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలిచ్చారని రష్యా పేర్కొంది. తిరుగుబాటుదారులతో చర్చల్లో తాము నేరుగా పాల్గొనలేదని తెలిపింది. అసద్ పదవీచ్యుతుడయ్యారంటూ సిరియా ప్రభుత్వ రంగ టెలివిజన్లో ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఖైదీలందరినీ జైళ్ల నుంచి విడుదల చేసినట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో ప్రజలు, తిరుగుబాటుదారులు అసద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ దేశానికి విముక్తి కలిగిందంటూ సంబరాలు చేసుకున్నారు. సిరియాలో నూతన అధ్యాయం మొదలైందని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గోలెన్ హైట్స్ లోని బఫర్ జోన్ నుంచి సిరియా బలగాలు వెనుదిరిగాయి. దాంతో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. తిరుగుబాటులో అబూ మహమ్మద్ అల్ జలానీ నేతృత్వంలోని హయత్ తహరీర్ అల్ షామ్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సంస్థ ఎలా ప్రవర్తిస్తుందన్నదే కీలకం. ఎందుకంటే సిరియాలో అనేక మైనార్టీ గ్రూపులున్నాయి. వీరందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలి. మరోవైపు హెచ్డిఎస్ గత చరిత్ర ఏమాత్రం ఘనంగా లేదు. తాము ఆక్రమించిన ప్రాంతాల్లో ఇస్లామిక్ చట్టాలనే గతంలో అనుసరించింది. అమెరికా సహా అనేక పశ్చిమ దేశాల ప్రభుత్వాలు హెచ్డిఎస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అలెప్పీ, హమా, హోమ్స్, డమస్కస్ నగరాలను హెచ్డిఎస్ చేజిక్కించుకున్న దక్షిణ సిరియాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ స్థానిక తిరుగుబాటుదారులు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. సువైదా పట్టణాన్ని మైనార్టీ డ్రూజ్ తెగ ఆక్రమించింది. అంతర్యుద్ధంలో ఈ తెగ తటస్థంగా ఉన్న ఇటీవలి కాలంలో అసద్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది. అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి కారణమైన దారా నగరాన్ని కూడా స్థానిక తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. మరి వీరందరితో డమస్కస్ లో పాలన చేపట్టే వర్గం ఎలా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు కీలకం కానుంది. తుర్కీ సరిహద్దుల్లో కుర్దు మిలిటెంట్ల సమస్య నేపథ్యంలో రానున్న రోజుల్లో సిరియా ప్రశాంతంగా ఉంటుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. కుర్దులను ఎదుర్కోవడానికి ఉత్తర సిరియాలో తుర్కీయే చాలా ఏళ్లుగా తన సైన్యాలను మోహరించింది. కుర్దు మిలిటెంట్లకు అమెరికా మద్దతిస్తుంది. సిరియాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఐసిస్ నుంచి ముప్పు పొంచి ఉంది. వీరికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా తన దళాలను సిరియాలో మోహరించింది. ఇలా సిరియాలోని ప్రాంతాలను అనేక గ్రూపులు పంచుకున్నాయి. వీటన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే డమస్కస్ లో పాలనా పగ్గాలు చేపట్టే వారికి అతిపెద్ద సవాల్ కానుంది. సిరియాలో అసద్ కుటుంబ పాలన 1970లో మొదలైంది. తిరుగుబాటుతో అధికారం దక్కించుకున్న హఫేజ్ అసద్ సిరియా ప్రధానమంత్రిగా, అనంతరం అధ్యక్షుడిగా 2000లో చనిపోయే వరకు కొనసాగారు. 3 దశాబ్దాల ఆయన పాలన నిరంకుశంగా సాగినప్పటికీ సిరియాకు స్థిరత్వం అందించింది. పశ్చిమాసియాలో ప్రధాన శక్తిగా సిరియా స్థిరపడింది. ఆయన మరణానంతరం కుమారుడు అసద్ పగ్గాలు చేపట్టారు. దశాబ్దం తర్వాత 2011లో మొదటిసారి తిరుగుబాటు మొదలైంది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది.
గత 2-3 ఏళ్లుగా తగ్గిన రెబల్స్ తాజాగా మళ్లీ పోరాటం మొదలుపెట్టారు. గడిచిన 13 ఏళ్లుగా సిరియా అంతర్యుద్ధంలో 6 లక్షల మందికి పైగా పౌరులు చనిపోయారు. నగరాలకు నగరాలే ధ్వంసమయ్యాయి. పలు పట్టణాలు, గ్రామాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన భవనాలను తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిరియా రెబల్స్ వశమైన నేపథ్యంలో ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. ఇన్నాళ్లు సిరియాపై పరోక్షంగా రష్యా ఆధిపత్యం కొనసాగగా ఇప్పుడు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో సిరియాలో రాజకీయాలు జరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.